అదే కాకుండా ఇప్పుడు ఈ కాళేశ్వరంకు పోదాము మేడిగడ్డకు సందర్శించడానికి వెళ్దామని చెప్పేసి వీళ్ళందరూ తీర్మానం ఎందుకు చేశారు? ఇప్పుడు ఎవరైనా కానీ మేడిగడ్డలో అవకతవకలు జరిగినాయి, ఆ నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎప్పుడైనా దాని మీద స్పందించారా? స్పందించలేదు. అదే కాకుండా ప్రజల్లోకి వివిధ వేదికలపైన అది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ భూతద్దంలో చూపించి చేస్తున్నారని చెప్పారు. ఇదే కేటీఆర్, ఎందుకంటే బీఆర్ఎస్ అంటే బట్టెబాజ్ రాష్ట్ర సమితి మారింది, అది మొత్తం బట్టెబాజ్ మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆరే మా ఎన్నికల సమావేశంలో ఎన్నికల ప్రచారంలో అది బ్రిడ్జికి మధ్యలో ఇట్లా మా పర్రె ఉంటుంది, ఆ పర్రెని చూసి ఏదో పలిగిపోయింది అంటారు కదా. నేను చెప్తున్నా ఇదే వేదికగా V4 నుంచి ఒక టీఆర్ఎస్ నాయకునిగా కేటీఆర్ గారు అది పర్రె కదా, అది ఏం పగలలే కదా, పర్రే కదా, మరి ఆ పర్రె నిజంగా నా పర్రేనా లేకుంటే అది పలిగిందా చూద్దాం, మరి లేకుంటే అలా నీ పుర్ర పెడదాం, మరి అలా ఆ విజయం తెలవాలి కదా. వీళ్ళు బయట ప్రజలకు ప్రలోభం పెట్టి ఏం జరగలేదు, అనవసరంగా మా పైన మట్టి పోస్తున్నారు, మా పైన బురద జల్లి కార్యక్రమాలు చేస్తున్నారు కదా. రండి, నువ్వు కట్టినావు కదా, నీ యొక్క మేధస్సును నీ మెదడుని మొత్తం ఖర్చు పెట్టి నీ రక్తం బొట్టు ఖర్చు పెట్టి నువ్వు కట్టినావు కదా. ఆ కట్టినప్పుడు ఎవరిది నీ యొక్క పార్టీ యొక్క కార్పస్ ఫండ్ నుంచి కట్టినావా, నువ్వు మింగినటువంటి సొమ్ముతో కట్టినావా, ప్రజల యొక్క ఖజానా నుంచి ప్రజా ఖజానా నుంచి ప్రజల సొమ్మును ఖర్చు పెట్టినావు, దానికి జవాబుదారీ అవసరం లేదా? ఎవడబ్బా సొమ్ము అని నాశనం పట్టించినావు, నీ ఇష్టం ఉన్న ప్రాజెక్టులు కట్టి ఈరోజు 5 సీజన్లు అయిపోయిన తర్వాత కూడా కాపర్ డ్యామ్ రిమూవ్ చేయలే. ఇట్ మీన్ అది అవకతవకలు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచే అది దొంగ ప్రాజెక్ట్ అని తెలుసు వాళ్ళకు. కాపర్ డ్యామ్ ఎందుకు రిమూవ్ చేయలే? 5 సీజన్లు అయిపోయినాయి, ఇప్పుడు 3 పిల్లలు కుంగిపోయినాయి, మొత్తం మేడిగడ్డ మొత్తం రిమూవ్ చేసే పరిస్థితి ఉంది. అది కాకుండా నువ్వు ఎత్తిపోతల కరెంట్ వాడినా వాడకపోయినా మినిమం కరెంట్ ఛార్జీలు వేలాది లక్షలాది రూపాయలు అక్కడ కట్టాల్సింది. ఎక్కడి నుంచి కడతారు? ఇది ప్రజలపైన భారం మోపింది, పాపం నీది కాదా? ఈ పాపాన్ని విజయ్ కుమార్ గారు ఇవన్నీ నిజమేనా? డాక్టర్ ఏఎస్ రావు గారు తెలుగుదేశం నాయకులు పేర్కొంటున్న అంశాలు లేదా లెవెల్ చేస్తున్న ఎలిగేషన్స్ ఇవన్నీ నిజమేనా విజయ్ కుమార్ గారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక 3 బ్యారేజీలు అండి. 3 బ్యారేజీలు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, 1000 కిలోమీటర్ల కాలువలు, కరెంటు లైన్లు కొన్ని 100 కిలోమీటర్లు, కింద బొగ్గు నిక్షేపాలు, దానిపైన ఉసుకే పోసి పిల్లలు కట్టడాలు, దానిపైన గులిపోవడాలు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. అందులో మేడిగడ్డ బ్యారేజీకి పెట్టినటువంటి ఖర్చు, ఆడ కట్టిన ఒక బ్యారేజీకి పెట్టినటువంటి ఖర్చు 3500 కోట్ల రూపాయలు. అందులో 3 పియర్స్ 7వ బ్లాక్ 8వ బ్లాక్ కి సంబంధించినటువంటి కుంగింది. అది తప్పైతే కుంగినటువంటి వాళ్ళ ఎందుకోసం కుంగింది, టెక్నికల్ గా దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ, ఇంకెవరో ఇంజనీర్లు, ఇంకెవరున్నా పొలిటికల్ వాళ్ళు ఎవరున్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని విచారణ చేయండి. ఆ రోజు కుంగిపోతే వీళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారం ఒక చిన్న చిత్కా అధికారం తీసుకొచ్చి ఎల్ఎన్టీ వాళ్ళే ఈ ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళే దాని మొత్తం రిపేర్ భరిస్తారని చెప్పేసి ఈ ప్రజల్లో అపోహలు సృష్టించడానికి, ప్రజలను పిచ్చి మోసం చేయడానికి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించారు. ఆ తర్వాత ఎల్ఎన్టీకి ప్రశ్నిస్తే ఏమంటుంది, అది రికార్డు సమయంలో నిర్మింపజేశారు, అది మాకు సంబంధం లేదు, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పి చేతులు ఎత్తేసింది కదా. ఇప్పుడు ఎవరిపైన పట్టింది అంటే మీ అవసరం గురించి మీ మీద బురద పడకుండా, మీ మీద అలిగేషన్ రాకుండా మీరు ఏమైనా స్టేట్మెంట్లు ఇస్తారు, ఏమైనా మాట్లాడుతారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యత లేదా? ఒక క్లారిటీ ఉండాల్సిన బాధ్యత లేదా మీకు?